అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే ఆరోగ్యానికి చాలా మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డు గురించి. ఈ లడ్డు వెంటనే శక్తినిస్తుంది, మెదడు పనితీరుగా మెరుగుపరుస్తుంది, హృదయం ఆరోగ్యానికి మంచిది, స్టాల్ కూడా తగ్గిస్తుంది, జీర్ణక్రియ బాగుంటుంది, ఎముకలు బలంగా ఉంటాయి. ఇది రుచికరంగానే ఉండేది కాదు, రోజు ఒక తిన్న ఆరోగ్యంగానే బాగుంటుంది. ఇప్పుడు ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక స్మాల్ కప్పులో జీడిపప్పు వేసుకోవాలి, అలాగే గుమ్మడి గింజలు వేసుకోవాలండి. ఆ కప్పుతోనే పల్లీలు వేసుకోవాలి, అదే కప్పుతో మనము బాదాం కూడా వేసుకోవాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్తో మనం లడ్డూలు అనేది చేసుకోవచ్చు. మనము పిల్లలు రోజు స్కూల్ నుంచి వచ్చినప్పుడు రోజుకు ఒక్కటి తిన్నా చాలా బలమాన్ని ఇస్తుందండి. ఇలా పిల్లలకి చాలా ఈజీగా తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా, చాలా విటమిన్స్ ఉంటాయి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని మనకి ఇలా ఫ్రై చేసినప్పుడు తెలిసిపోతుందండి ఎంత ఫ్రై చేయాలి ఏంటనేది తెలుస్తుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో విటమిన్ ఈ ఉంటుందండి. ఇది చాలా చర్మానికి జుట్టు మంచిది. విటమిన్ B1, B2, ఇలా మొదలు ఆరోగ్యానికి శక్తిని పెరగడానికి సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బీట్ కెరటిన్ మానసిక ఒత్తిడిని తగ్గించడంతో సహాయపడుతుంది అన్నమాట. ఫోలిక్ యాసిడ్ గర్భిణీలు, స్త్రీలకు రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది. అన్నీ సహజంగా ఉండే డ్రై ఫ్రూట్స్ గింజల ద్వారా లభిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందండి. విటమిన్ కే ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. దీంతో విటి కూడా ఉంటుందండి. రోగ నిరోధక శక్తికి పెంచుతుందన్నమాట. చర్మానికి చాలా ఆరోగ్యంగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరకగా కాకుండా కొంచెం మెత్తగా లడ్డూలు చుట్టేలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేరే బౌల్లో వేసేసుకోవాలండి. చూడండి, ఈ బౌల్లో వేసుకున్నాక మనము అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది కదండి, దానంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనము ఖర్జూర్ వేసుకోవాలండి. ఇది ఫ్రెష్ ఖర్జూర్ అండి, నేను ఊరి నుంచి తెచ్చాను. ఈ ఖర్జూర్ను వేసుకొని వీలైనంతగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఖర్జూర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. నేను బెల్లం వేయట్లేదు. ఈ ఖర్జూరు బాగా మ్యాష్ చేసి ఇందులో వేసుకొని అలాగే లడ్డు చుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ ఖర్జూరు ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఇలా చేత్తో మనము కలిపేసుకోవాలి. ఇది చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాక మీకు పెద్ద పెద్ద సైజులో లడ్డూలు కావాలనుకుంటే పెద్ద పెద్ద సైజులో లడ్డూలు చుట్టేసుకోండి. ఇలా మీడియంగా చుట్టుకొని పెట్టుకున్నారంటే పిల్లలు వచ్చినప్పుడు ఇలా రోజుకు ఒకటి ఇచ్చినా చాలా బలానికి మంచిదండి. చాలా మంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అలాగే తినలేరు. ఇలా లడ్డూలు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు, అంత బాగుంటుంది. దీన్ని ఒకసారి తిన్నారంటే మళ్ళీ అడిగి మరీ తీసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పిండిని ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నానండి. ఒక
వారం దాకా నిలువ ఉంటుందండి. ఈ పిండిని ఇదేలాగా అన్ని లడ్డూలాగా చుట్టేసుకోవాలన్నమాట. మీరు కూడా ఈజీగా మీ పిల్లలకి తయారు చేసి ఇవ్వండి, చాలా బలంగా ఉంటారు. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మనం ఖర్జూర్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.